Yeah, so welcome back, guys. జావాస్క్రిప్ట్లో జావాస్క్రిప్ట్ డామ్ ఇంటర్నల్స్ ఇది 24 పార్ట్ 2. ఓకే, జస్ట్ డౌన్లోడ్ ద మెటీరియల్. ఐ ఆల్రెడీ డౌన్లోడెడ్. ఓకే, సో ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అసింక్రనస్ జావాస్క్రిప్ట్. అసింక్రనస్ జావాస్క్రిప్ట్లో మనకి ఈవెంట్ లూప్, టాస్క్ క్యూ, ఎగ్జిక్యూషన్, కంటెక్స్ట్, హీప్ మెమరీ, స్టాక్ మెమరీ, వీటి గురించి అర్థం చేసుకుందాం. బేసికల్గా మనకి గార్బేజ్ కలెక్షన్ అని ఉంటుంది ఎనీ లాంగ్వేజ్. గార్బేజ్ కలెక్షన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ ఫోటో ఓపెన్ చేస్తున్నా కదా, ఈ ఫోటో ఓపెన్ చేస్తుంటే నేను ఐ విల్ గో విత్ టాస్క్ మేనేజర్ కదా. ఈ ఫోటో ఓపెన్ చేసా, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసా. చూడండి, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ ప్రాసెస్. ఫోటోలో ఫోటోస్ ఓపెన్ చేస్తుంది. సిపియు యూటిలైజేషన్ ఎంత 2.6 మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. అండ్ మెమరీ 186 MB మెమరీ ఆక్యుపై చేస్తుంది ర్యామ్లో కదా. సో నేను ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేసేసాను, ఏది ఫొటోస్ని. ఓకే, ఈ ఫొటోస్ని నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ ప్రాసెస్ క్లోజ్ అయిపోయింది కదా, ఫొటోస్. గాట్ ఇట్. యా, క్లో క్లోజ్ అయిపోయింది కదా. సి, నౌ ఇట్ ఈస్ ఫ్రీడ్ అప్. సో ఇప్పుడు నేను ఒక యాప్ ఓపెన్ చేశాను. ఆ యాప్ ఏ సాఫ్ట్వేర్లో అయినా రన్ చేయని, మీన్స్ జావాలో డెవలప్ చేయిండొచ్చు, సి షార్ప్లో డెవలప్ చేసి ఉండొచ్చు, దేంట్లో అయినా డెవలప్ చేసి ఉండొచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మెమరీని ఫ్రీ అప్ చేసే ఏజెంట్ ఎవరు? దట్స్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆఫ్టర్ యూజింగ్ ద మెమరీ, ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్, ఇట్ విల్ ఫ్రీ అప్ ద మెమరీ. ఆ మెమరీని ఫ్రీ అప్ చేయడానికి గార్బేజ్ కలెక్టర్ విల్ టేక్ ద స్టెప్స్ అండ్ విల్ ఫ్రీ అప్ ద మెమరీ. ఓకే, ఆ మెమరీలో మనకి హీప్ మెమరీ, స్టాక్ మెమరీ అని ఉంటాయి. హీప్ మెమరీ ఎందుకు, స్టాక్ మెమరీ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో. ఓకే, సో హీప్ మెమరీ వచ్చి ఆబ్జెక్ట్స్, మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ హీప్ మెమరీలో ఉంటాయి. స్టాక్ మెమరీ వచ్చి మనకి లోకల్ స్క్రిప్ట్ బ్లాక్, స్క్రిప్ట్ స్కోప్, లోకల్ స్కోప్, ఫంక్షన్, ఫర్ లూప్, వైల్ లూప్, వాటికి ఉన్నాయి కదా, అవి స్టాక్ మెమరీలో స్టోర్ చేస్తాయి. గాట్ ఇట్. 1 second మా, ఐ గాట్ ఎన్ ఈమెయిల్. యా, ఫైన్, గాట్ ఇట్. అవి నువ్వు రాసిన ఫంక్షన్స్, ఆ ఫంక్షన్ కాల్ వెళ్తుంది కదా, ఇది స్టాక్ మెమరీ. ఓకే, హీప్ మెమరీ వచ్చి ఆబ్జెక్ట్స్ అన్ని గ్లోబల్లో స్టోర్ అవుతాయి కదా, అదంతా హీప్ మెమరీ కింద వస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు స్టాక్ మెమరీ, హీప్ మెమరీ ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, గాట్ ఇట్. నేనేం చేస్తానంటే బ్రౌజర్లో ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా. గో టు కన్సోల్. ఐ కెన్ క్రియేట్ లెట్ పర్సన్ ఈక్వల్ టు నేమ్ సాగరు, ఏజ్ 28 అని అనుకుందాం. ఓకే, ఫైన్. దాని తర్వాత డీబగర్ ఓపెన్ చేసి, అబ్బా, ఎంటర్ చేసేసారు. దట్స్ ఫైన్. మళ్ళీ కాపీ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఐ క్రియేటెడ్ ఎ ఫంక్షన్ addition of two numbers a comma b, and I will return a plus b. ఓకే, ఫైన్. నెక్స్ట్ నేనేం చేస్తాను, console.log యాడ్ని కాల్ చేసి 2,4 కాల్ చేస్తాను. ఓకే, ఫైన్, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ ప్రింటింగ్ పర్సన్, ఇలా అనుకుందాం. ఇప్పుడు నేను డీబగర్ ఆన్ చేశాను. ఓకే, ఫైన్. దీన్ని డాకెట్ సైడ్ ఆప్ చేద్దాం. ఓకేనా, ఐ కెన్ ఓపెన్ ద గ్లోబల్ విండో. సి హియర్, నేను ఇక్కడ పాయింటర్ పెడతా, యాడ్లో పాయింటర్ పెడతాను. చూడండి, ఇప్పుడు స్క్రిప్ట్లో మనకి ఏబిపి ఇది వదిలేయండి, స్క్రిప్ట్లో పర్సన్ ఉంది బికాస్ ఇట్స్ ఎ లెట్. అండ్ అగైన్ నేను ఇక్కడ యాడ్ లోపలికి వెళ్తా, ఇక్కడ లోకల్ అని ఎందుకు వచ్చింది? సో లోకల్ ఇస్ ద స్టాక్ మెమరీ. స్టాక్ మీన్స్ కాల్ స్టాక్ అని ఉంది ఇక్కడ. చూడండి, కాల్ స్టాక్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్లో ప్రెజెంట్ పాయింటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దానికి ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది కదా. దీన్ని క్లిక్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సి, మీరు అలా క్లిక్ చేసి మీకు అర్థమవుద్ది ఏ లైన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని. సో దట్ ఈస్ స్టాక్. స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట.
అంటే ఏదైతే లాస్ట్ ఉందో అది పైన ఉంటుంది మనకి, అంటే ఇదే కదా లాస్ట్, దానికి ముందు ఇది కదా, అందువల్ల దాని కింద ఉంటుంది. అంటే బకెట్లో గొడ్లేసి మళ్ళీ తీస్తాం కదా బట్టలేసి, అట్లా బకెట్లో బట్టలేసి తీసినట్టుగా నీకు తీస్తుంది. సో బేసికల్గా దీని మెమరీ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కదా ఇక్కడికి వస్తుంది. అంటే లాస్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఇవి ఉన్నాయి, ఇవి లాస్ట్లో ఇప్పుడున్నాయి ఇవి ఎగ్జిక్యూట్ అయ్యేసి బయటకు వస్తుంది. కానీ ఫస్ట్లో ఏది ఉన్నింది, పర్సన్ తర్వాత యాడ్ ఉన్నింది. ఈ యాడ్ నుంచి నీకు ఇక్కడికి కాల్ అయింది కదా యాడ్కి, ఈ లైన్ నెంబర్ 7 నుంచి నీకు ఇక్కడికి కాల్ అయింది కదా. లైన్ నెంబర్ 7 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ముందే ఎగ్జిక్యూట్ అయింది. కానీ అక్కడి నుంచి నీకు ఎక్కడికి వెళ్ళింది, పాయింట్ ఎక్కడికి వెళ్ళింది అంటే, ముందు ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట అది. అంతే కదా. నువ్వు ఇప్పుడు రికర్షన్ కూడా అంతే, ఇప్పుడు ఒకదాన్ని కాల్ చేసు n x n-1 n-1 అట్లా n-n-1 వరకు కాల్ చేస్తావు, అంటే అంతే కదా. 5 అంటే 5 × 4 4 × 3 లాస్ట్ ఇది కాల్ చేసి మళ్ళీ 1 by 1 బ్యాక్ వస్తుంది కదా, అది రికర్షన్లో ఉంది. సో అలాగే ఇప్పుడు యాడ్ అనే ఫంక్షను కాల్ చేసి దీంట్లో ఉన్న మెమరీ ఏదైతే ఉందో అది స్టాక్లో ఉంటుంది, విచ్ ఇస్ లోకల్ స్కోప్ అని విండోస్ స్కోప్ అంటాం. విండోస్ స్కోప్ అనేది గ్లోబల్, దానికి ఫంక్షన్కి హోస్ట్ అవద్దు కాబట్టి విండో వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు, ఫంక్షన్స్లో చూశారు. ఈ ఏ కామా బి ఎప్పుడు వరకు అవి అవి బతికుంటాయంటే, నేను మళ్ళీ మెటీరియల్ ఓపెన్ చేస్తాను. అవి ఏ కామా బి ఎప్పటి వరకు బతుకుంటాయంటే, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోద్దో వెంటనే దోస్ విల్ బి క్లియర్డ్ అప్. అంటే ఆ ఫంక్షన్లోకి ఏ కామా బి నువ్వు టెంపరీగా ఇచ్చావు, వాటిని యాడ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి కదా, అప్పటి వరకు ఉంటే దాని తర్వాత క్లియర్ అయిపోద్ది. దట్ ఈస్ ద స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీ ఇస్ ద టెంపరీ వాల్యూస్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ ఏదైనా ఒక స్కోప్లో డిక్లేర్ చేసి నువ్వు కాల్ చేసినప్పుడు మాత్రం అవి క్యాలిక్యులేట్ అవుతాయి. అయిపోయిన తర్వాత రిటర్న్ చేసిన తర్వాత ఇంకా దాంతో పనే ఉంది. సో దట్ విల్ బి క్లీన్డ్ అప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. దట్ ఈస్ ద స్టాక్ మెమరీ. హీప్ మెమరీ అంటే ఏంటి, ఈ ఫైల్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి మొత్తం అయిపోయేంత వరకు హీప్ మెమరీ ఉంటుంది, స్క్రిప్ట్లో కానీ గ్లోబల్లో కానీ. గాట్ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ మెమరీ అండ్ హీప్ మెమరీ. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఫంక్షన్ కానీ హీప్ మెమరీలో స్టోర్ అవుద్ది. సమ్ వేరియబుల్స్ నేమ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ ఈక్వల్ టు 24 అవన్నీ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. గాట్ ఇట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్, న్యూ పర్సన్ అనేది ఇక్కడ ఆబ్జెక్టే, గెట్ ఓనర్ అనేది ఒక ఫంక్షన్, అది ఒక ఆబ్జెక్టే, ఫంక్షన్ కూడా ఒక ఆబ్జెక్ట్ టైపే కదా, రెఫరెన్స్ టైప్. గాట్ ఇట్. డాగ్ అనేది కూడా ఇక్కడ ఆబ్జెక్ట్, పర్సన్ అనేది కూడా ఆబ్జెక్ట్, అవన్నీ ఆబ్జెక్ట్స్ కాబట్టి హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అన్నీ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. గాట్ ఇట్. అలాగా. సో ఇప్పుడు అసింక్రనస్ ఆపరేషన్కి వచ్చేస్తే, అసింక్రనస్ ఆపరేషన్ అంటే ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని ప్రభావం ఏంటో ఇప్పుడు మనం కనుక్కుందాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లోజ్ చేసి async.js చూస్తా. మీకు తెలుసు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, లెట్ పర్సన్ ఈక్వల్ టు నేమ్ సాగర్ H28 అని అనుకో. నెక్స్ట్ console.log స్టార్ట్. ఓకే, తర్వాత console.log ఎండ్. ఓకే, ఈ స్టార్ట్ ఎండ్కి మధ్యలో నేనేం చేస్తానంటే సెట్ టైమ్ అవుట్ అని ఇస్తా. 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అనమాట. యూ గాట్ మై పాయింట్. 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్. ఓకే, 1000 మిల్లీ సెకండ్స్ నేను ఆగాను. ఇది యారో ఫంక్షన్. సో యారో ఫంక్షన్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ నేనేం చేస్తానంటే సెట్ టైమ్ అవుట్ లోపల నేను ఒకటి రాస్తున్నా. ఓకే, నేను ఇలా యారో ఫంక్షన్ రాయొచ్చు, ఆర్ ఎల్స్ నేను ఇలా రాయొచ్చు, ఫంక్షన్ అని ఇచ్చి ఇలా అయినా రావచ్చు, నా ఇష్టం. ఓకే, ఇక్కడ మనం నేమ్ ఇవ్వబడలేదు, డైరెక్ట్గా ఒక ఫంక్షన్ ఇవ్వాలి కాబట్టి యారో ఫంక్షన్. ఇప్పుడు మీరు సెట్ టైమ్ అవుట్, ఇది హైర్ ఆర్డర్ ఫంక్షనే కదా. సెట్ టైమ్ అవుట్ ఈస్ ఆల్సో ఏ హైర్ ఆర్డర్ ఫంక్షన్, ఎందుకంటే హ్యాండ్లర్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది, తర్వాత టైమ్ అవుట్ అనే నెంబర్ని తీసుకుంటుంది. టైమ్ అవుట్ అనే నెంబర్ తీసుకుంది కదా, మీరు చూడండి అవి ఇన్పుట్సే చెప్పాలంటే. సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్కి సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్కి ఫస్ట్ ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది కదా. ఆ ఫంక్షన్ తర్వాత 1000 అనేది తీసుకున్నాం, అంటే 2 పారామీటర్స్ తీస్తున్నాం. ఒకటి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నాం, డైరెక్ట్గా ఒక ఫంక్షన్నే ఇస్తున్నాం.
ఈవెన్ నువ్వు యాడ్ అనే ఫంక్షన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ యాడ్ అని ఉందబ్బా, ఏ కమ్మ బి, రిటర్న్ ఏ కమ్మ బి, నువ్వు దీన్నైనా డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. గాట్ ఇట్. ఇలా ఇవ్వచ్చు. నీ ఇష్టం, నువ్వు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అదే నేను చెప్పేది, సెట్ టైమ్అవుట్ విల్ టేక్ ఫంక్షన్ యాజ్ అన్ ఇన్పుట్, దట్స్ ఏ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. దాని పక్కన పెడదాం. ఇప్పుడు నేనేం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఐ వాంట్ టు ప్రింట్ పర్సన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను పర్సన్ని ప్రింట్ చేయాలి. సో నవ్వు ఇప్పుడు చెప్దాము, యాడ్ అనే ఫంక్షన్ని కమెంట్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అంతేనా? లైన్ బై లైనే కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక సెకండ్ ఆగు అని చెప్పాం, ఇక్కడ ఒక సెకండ్ ఆగు అని చెప్పాం, కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి థర్డ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి బ్రౌజర్లో మీకు చేసి చూపిస్తా. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని సిమ్యులేషన్ కూడా నేను చూపిస్తాను మీకు, ఓకేనా? చూడండి, ఫస్ట్ స్టార్ట్ ఎగ్జిక్యూట్ అయింది కదా, కన్సోల్లో చూడండి రిజల్ట్. కన్సోల్లో స్టార్ట్ పడిందా, నెక్స్ట్ ఎండ్, ఎండ్ అయిందా, నెక్స్ట్ చూడండి అనానిమస్గా వచ్చింది. ఓకే, వచ్చింది. ఎలా వచ్చింది? పర్సన్ మనకు కావాలి, పర్సన్ ఆల్రెడీ గ్లోబల్లో ఉంది కదా, ఇక్కడ స్క్రిప్ట్లో ఉంది కదా, అంటే లోకల్ స్కోప్, స్క్రిప్ట్ స్కోప్ ఉంది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. సో స్టార్ట్ ఎండ్ ఇది ఎందుకు, ఈ ఆర్డర్ ఎందుకు? ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపిస్తా. సెట్ టైం ఒకటి ఏం చేస్తుంది, ఎంతసేపు వెయిట్ చేయాలో మనం డిఫైన్ చేస్తే అంతసేపు వెయిట్ చేసి చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కాల్ స్టాక్లో వాడిని చూడండి, మైక్రో టాస్క్ మ్యాక్రో టాస్క్ అని రెండు ఉంటాయి. ఓకే, సో ఇది నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. ఫస్ట్ కాల్ స్టాక్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతే దాని తర్వాత టాస్క్ క్యూలోకి వస్తాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఇది కాల్ స్టాక్లో ఉన్నట్టు, ఇది కాల్ స్టాక్లో ఉన్నట్టు, సెట్ టైం ఒకటి ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ కాల్ స్టాక్లో ఉంది, కాల్ స్టాక్ కదా, ఇది కాల్ స్టాక్లో ఉన్నట్టు. ఓకే, సెట్ టైం ఒకటి ఎక్కడికి వెళ్ళినట్టు, సెట్ టైం ఒకటి 1 సెకండ్ వెయిట్ చేస్తుంది, వెయిట్ చేసి ఎక్కడికి వస్తుంది అది, వెయిట్ చేసి ఎక్కడికి వస్తుంది మళ్ళీ చూపిస్తా చూడండి, మ్యాక్రో టాస్క్ క్యూ వస్తుంది. సెట్ టైం ఒకటి ఇక్కడే కదా ఉంది చూడండి, మ్యాక్రో టాస్క్ క్యూ నుంచి ఈవెంట్ లూప్ కాల్ స్టాక్లోకి తీసుకొస్తుంది. సో అంటే ఫస్ట్ కాల్ స్టాక్ ఎంటీ అయిన తర్వాత ఇది మ్యాక్రో టాస్క్ క్యూలో ఉంటుంది, క్యూలో ఉండి ఆ ఈవెంట్ లూపు కాల్ స్టాక్ ఎంటీ అయిందని తెలుసుకొని దీన్ని తీసుకొచ్చి కాల్ స్టాక్లో పెడుతుంది. ఓకే, నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. చూడండి ఇప్పుడు, హా. సో ఇప్పుడు చూడండి, కాల్ స్టాక్, కాల్ స్టాక్లో మనకేముంది, ఇక్కడ ఈ లైన్ ఉంది, నెక్స్ట్ కాల్ స్టాక్లో ఇది ఉంది కదా, స్టార్ట్ ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ ఇది కాల్ స్టాక్లోకి వచ్చింది, కానీ దట్ ఈస్ అసింక్రనస్ ఆపరేషన్, అది వెయిట్ చేయాలి, అందువల్ల అది వెళ్ళిపోయింది కాల్ స్టాక్ నుంచి. ఓకే, తర్వాత కాల్ స్టాక్లో ఇది ఉంది, ఎండ్ ఉంది. ఇప్పుడు కాల్ స్టాక్లో ఏం లేదు, ప్రస్తుతానికి ఎంటీ ఉంది. ఓకే, ఏం లేదు. సో ఇప్పుడు కాల్ స్టాక్ ఎంటీ అయింది కదా, ఎంటీ అయింది, ఇది 1 సెకండ్ ఈలోపు అయిపోయింటుంది కదా, ఎప్పుడో అయిపోయింటుంది 1 సెకండ్, మనం వెయిట్ చేస్తున్నామంటే అది కూడా 1 సెకండ్ కౌంటే. ఇప్పుడు కాల్ స్టాక్లోకి అది రావాలి అంటే ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది, 1 సెంటెన్సే ఉంది, 2 ఉంటే 1 బై 1 వస్తాయి కదా, ఇది మైక్రో టాస్క్ క్యూలోకి పడిపోద్ది ఆ 1 సెకండ్ తర్వాత, ఆ 1 సెకండ్ తర్వాత ఈవెంట్ లూప్ దాన్ని తీసి కాల్ స్టాక్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, దాన్ని తీసి ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు, మళ్ళీ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, కాల్ స్టాక్లో ఉంది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఏమైంది దీనికి, అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది? ఓకే, దీన్ని రిటర్న్ చేయాలి, అట్లా ఇచ్చినప్పుడు దాన్ని రిటర్న్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఇలా ఇచ్చాను కదా, ఆ, ఇలా ఇస్తా, అలా ఇచ్చినప్పుడు రిటర్న్ అయినా చేయాలి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫైన్, ఇలా ఇద్దాం.
సో ఫస్ట్ కాల్ స్టాక్లో ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు సెట్ టైం ఏంది, బ్రౌజర్ డాక్యుమెంట్ ఏపీఐ డామ్ ఏపీఐలోకి వెళ్ళి 1 సెకండ్ తర్వాత మళ్ళీ కాల్ స్టాక్లోకి రావాలి. కాల్ స్టాక్లోకి రావాలంటే ఇది మైక్రో టాస్క్కి వచ్చి నిలబడుతుంది, ఈవెంట్ లూప్ తీసుకెళ్ళి కాల్ స్టాక్ మీద వేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు రావట్లేదు, కాల్ స్టాక్ కన్సోల్ డాట్ సెట్ టైం అవుట్ ఇందాక వచ్చిందే. 1 సెకండ్, అగైన్ ఐ విల్ డూ ఇట్. ఓకే. ఓకే ఓకే, ఇప్పుడు పడింది అది, ఇప్పుడు వరకు పడింది కానీ ఎక్కడో పడింది అది. మళ్ళీ చేద్దాం. సో ఓకే, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎండ్. ఇప్పుడు చూడండి. ఓకే, నేను ఇక్కడ పెట్టున్నా చూడండి. సోర్సెస్, మెసేజెస్, ఇన్ఫో, వార్నింగ్స్. మళ్ళీ చూద్దాం, ఇది ఎందుకు అవ్వట్లేదు. ఓకే, నేను ఇవన్నీ ఇచ్చున్నా, అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు. అవి ఇచ్చున్నా కాబట్టి దానివల్ల కూడా అయ్యి ఉండకపోవచ్చు. అగైన్ ఐ విల్ స్టార్ట్. ఫస్ట్ కాల్ స్టాక్లో ఇది ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇది యారో ఫంక్షన్ కదా, సింగిల్ లైన్లో ఉండాలి, లేదంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. దానివల్ల కూడా అయి ఉండొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లైన్, ఇది ఎండ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్ టైమ్ అవుట్ వస్తుంది అనమాట. సెట్ టైమ్ అవుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా చూడండి. సో అందువల్ల, సో ఇది తీసేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్గా. ఫైన్, క్లియర్. నోడ్ అసింక్ డాట్ జేఎస్, అసింక్ డాట్ జేఎస్ ఏమైంది, నోడ్ ఈస్ నాట్ ఎ కమాండ్. ఓకే, నేను దీనిలో నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయలా, పర్లేదులేండి, నో ఇష్యూస్. అక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. టిక్ టిక్ టిక్. ఓకే, దట్ ఈస్ ఫైన్. కాల్ స్టాక్లో ఇది ఎగ్జిక్యూట్ అయింది, స్టార్ట్ ఎగ్జిక్యూట్ అయింది, సెట్ టైం ఒకటి రిజిస్టర్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. స్టార్ట్, ఇది అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది, కన్సోల్ డాట్ లాగ్ ఎండ్, కన్సోల్ డాట్ లాగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సన్. 1 సెకండ్, నేను సెట్ టైం అవుట్ ఇస్తా. సెట్ టైం అవుట్ ఆఫ్ 1 సెకండ్ ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ హలో. ట్వంటీ టూ, 23. ఇవి ఎందుకు ప్రింట్ అవుతున్నాయి, సెట్ టైం అవుట్, సెట్ టైం అవుట్ ఇందాక ప్రింట్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు. 25. 1 సెకండ్ గాయస్. ఒక్క సెకండ్, ఇదేదో తేడా ఉంది బ్రౌజరు. ఇప్పుడు వచ్చింది. సో ఏంటంటే ఏదో ఒకటి ఓపెన్లో ఉంది, దానివల్ల మనకి ఇప్పుడు వరకు రావట్లేదు. ఓకే, దీన్ని నేను క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తా. చూడండి వచ్చింది, యాక్చువల్గా ఎక్కడో ఆగుంది. ఎందుకు రాదు, రాకుండా ఉండదు, మనం కరెక్ట్గా రాస్తాం కదా ఆబ్వియస్లీ. డీబగర్ పెట్టి మళ్ళీ సారీ, ఇదే చేద్దాం మళ్ళీ. ఎక్కడో స్టక్ అయింది, సో దానివల్ల మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ దీంతో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బ్రౌజర్లో డీబగర్తో ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది రిజిస్టర్ అయింది కదా, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు కాల్ స్టాక్ ఎంటీ అయిన తర్వాత సెట్ టైం అవుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ టైం అవుట్ 1 సెకండ్ తర్వాత మళ్ళీ రావాలి కదా, వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది కదా 1 or 2 టైమ్స్.
అది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటున్నా. దీనికి తీద్దాం ప్రజెంట్ ఎగ్జాంపుల్. చూడండి ఫస్ట్ కాల్ స్టాక్ సెట్ అయ్యేమట్టుకు కూడా మనం ఇలా సెట్ చేద్దాం. చూడండి 1 సెకండ్ తర్వాత వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ 1 సెకండ్ తర్వాత అది మ్యాక్రో టాస్క్ క్యూకి వస్తుంది అనమాట. అప్పుడు ఈవెంట్ లూప్ తీసుకెళ్లి కాల్ స్టాక్ లో పెడుతుంది. ఇప్పుడు కాల్ స్టాక్ లోకి వచ్చింది కదా అది సెట్ అయ్యేమట్టు. చూడండి అంతకుముందు అనానిమస్, తర్వాత కాల్ స్టాక్ లోకి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారంటే ఈవెంట్ లూప్ తీసుకొచ్చింది. ఈవెంట్ లూప్ మనకి కనిపించదు, కాల్ స్టాక్ అంటే కనిపించింది, ఈవెంట్ లూప్ కనిపిస్తుంది. అప్పుడు ఈవెంట్ లూప్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. గాట్ ఇట్. అలాగా. సో ఇప్పుడు దీంట్లో అసింక్రనస్ అని మనం ఎందుకు అంటామంటే, కాల్ స్టాక్ దాని పాటికి అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోద్ది, కానీ దీని పాటి ఇదికెళ్ళి బ్యాక్గ్రౌండ్లో ఒక దగ్గర ఆగి వెయిట్ చేసి 1 సెకండ్ తర్వాత మళ్ళీ కాల్ స్టాక్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అంటే అసింక్రనస్ మీన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒకదాని కోసం ఒకటి వెయిట్ చేయదు. ఇప్పుడు ఇది 1 సెకండ్ వెయిట్ చేయాలని చెప్పి దీని వెనకున్న ఇది వెయిట్ చేసిందే అవ్వదు. దట్ ఈస్ అసింక్రనస్. సో నాన్ వెయిటింగ్, నాన్ బ్లాకింగ్. ఇక్కడ 1 సెకండ్ ఆగితే వీళ్ళందరూ ఆగిపోతారు కదా, ఇట్స్ ఎ బ్లాకింగ్ కదా. ఇది 1 సెకండ్ ఆగినా సరే బ్యాక్గ్రౌండ్లో ఆగింది, బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి మళ్ళీ కాల్ స్టాక్ అంతా వీళ్ళందరూ ఫ్రీ అయినాక మళ్ళీ వీళ్ళ వెనక వచ్చింది కదా. ఇప్పుడు దీని వెనక 10 లైన్స్ ఉన్నా సరే ఆ 10 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే కాల్ స్టాక్ ఎంటీ అవుతుంది. ఓకే, చూసుకోండి కావాలని. ఈ 10 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే కాల్ స్టాక్ ఎంటీ అవుతుంది. అది కూడా చూపిస్తాను నేను. చూడండి ఆ 10 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే 1 సెకండ్ తర్వాత అది వస్తుంది. అప్పటి వరకు అది రాదు. ఈ గాట్ ఇట్. చూడండి ఫస్ట్ స్టార్ట్, తర్వాత ఎండ్, లాస్ట్లో ఇది పర్సన్ అనమాట. గాట్ ఇట్. అలాగా. మళ్ళీ క్లోజ్ చేద్దాం. సో బ్రౌజర్ డీబగ్గింగ్ ఒక్కోసారి ఇష్యూలు ఉంటాయి, మనం క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు మనం బ్రౌజర్ డీబగ్గింగ్ చేయం కదా. 1 సెకండ్ తర్వాత ఇది వచ్చింది. యూ గాట్ మై పాయింట్. సో అది మెయిన్ అక్కడ. 1 సెకండ్ తర్వాత ఇది వచ్చింది కదా, అది మెయిన్ అక్కడ. అదే సెట్ సెట్ అయ్యమోటు. ఇక్కడ సెట్ ఇంటర్వెల్ అని ఇంకొకటి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను సెట్ ఇంటర్వెల్కి వస్తా. సో లెట్ ఇంటర్వెల్ ఈక్వల్ టు సెట్ ఇంటర్వెల్ ఆఫ్ console.log హాయ్. నేను పర్ ఎవ్రీ 3 సెకండ్స్కి నేను హాయ్ పెట్టాలి. ఓకే, పర్ ఎవ్రీ 3 సెకండ్స్కి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చూడండి, ఎవ్రీ 3 సెకండ్స్కి హాయ్ అని వస్తుంది. అంటే ఎవ్రీ 3 సెకండ్స్ తర్వాత అది కాల్ స్టాక్లోకి వచ్చి హాయ్ అని ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే కదా. యు గాట్ ఇట్. ఎవ్రీ 3 సెకండ్స్కి అది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంటర్వెల్ ఒక్క నిమిషం. 3000 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్. ఎవ్రీ 3 సెకండ్స్కి అది రావాలి. రాలేదంటే మళ్ళీ బ్రౌజర్ క్లోజ్ చేసి చేయండి. మీకు ఇది నేను చూపిస్తా చూడండి. ఈవెన్ కనీసం ఇక్కడైనా చేద్దాం, ఏముంది. దీన్ని అంతా కమెంట్ చేసి ఇక్కడ చేస్తా. ఓకే. మ్మ్. సరే, నేను హెచ్టిఎంఎల్ ఫైల్లో రాస్తా ఇప్పుడు. ఓకేనా, async.html నేను నోట్ చేసి ఇంకా ఇన్స్టాల్ చేయలేదు ఈ సిస్టంలో. ఇది ఇది వేరే సిస్టమ్ ఇది. 1 సెకండ్ మా మౌస్ పాయింటర్ పనిచేయలేదు. ఫైన్. .html. సో నేను దీంట్లో రాస్తా చూడండి ఏముంది. దట్స్ ఫైన్. ఎవ్రీ 3 సెకండ్స్కి ఫార్మాట్ డాక్యుమెంట్ కాన్ఫిగర్ ప్రెటియర్. ఫార్మాట్ అయింది కదా, ప్రెటియర్ కోడ్ ఫార్మాట్. నేను లైవ్ సర్వర్ స్టార్ట్ చేశాను. చూడండి, ఇన్స్పెక్ట్ చేయండి, గో టు కన్సోల్. చూడండి హాయ్ ఎగ్జిక్యూట్ అయిందా, తర్వాత సెకండ్ టైం కూడా ఎగ్జిక్యూట్ అయిందా, థర్డ్ టైం కూడా ఎగ్జిక్యూట్ అయింది. అది సో సెట్ ఇంటర్వెల్ అంటే అది కాల్ స్టాక్లోకి వస్తుంది. సెట్ ఇంటర్వెల్ కూడా చూడండి కాల్ స్టాక్లోకి వస్తుంది. ఎవ్రీ 3 సెకండ్స్ తర్వాత అది మ్యాక్రో టాస్క్ క్యూ నుంచి ఈవెంట్ లూప్ ద్వారా కాల్ స్టాక్లోకి వస్తుంది. అసలు ఈ ప్రామిస్ ఏంటి, వస్తా. మైక్రో టాస్క్ క్యూ ప్రామిస్కి ప్రియారిటీయా సెట్ ఇంటర్వెల్కి ప్రియారిటీ అంటే ప్రామిస్కి ప్రియారిటీ. ప్రామిస్ ఏందో చెప్తా. అంటే ప్రామిస్ మైక్రో టాస్క్ క్యూ ఎంటీ అయిన తర్వాత మ్యాక్రో టాస్క్ క్యూ వెళ్తుంది.
అసలు మ్యాక్రో టాస్క్ క్యూ ఏంటంటే సెట్ ఇంటర్వెల్ సెట్ టైం అవుట్కి మ్యాక్రో టాస్క్ క్యూ అంటే ఈవెంట్ లూప్ కాల్ స్టాక్లో పడేయడానికి ఫస్ట్ కాల్ స్టాక్ ఎంటీ అవ్వాలి, తర్వాత మైక్రో టాస్క్ ఎంటీ అవ్వాలి, దాని తర్వాత మ్యాక్రో టాస్క్ని తీసుకెళ్ళి కాల్ స్టాక్లో కలుపుద్ది. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దీన్ని క్లోజ్ చేద్దాం, అది కంటిన్యూగా వెళ్తానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జిట్ ఫార్ములా తెలియాలి ఇక్కడ. నేను సెట్ ఇంటర్వెల్ 3 సెకండ్స్, ఓకే, ఎవరీ 3 సెకండ్స్కి వస్తుంది, అది ఇన్ఫైనైట్గా చేస్తుంది. దాన్ని నువ్వు క్లియర్ ఇంటర్వెల్ చేస్తే క్లియర్ ఇంటర్వెల్, యు వాట్ ఇట్, ఇక డైరెక్ట్గా నేను క్లియర్ ఇంటర్వెల్ చేయొచ్చు. కానీ నాకు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, లెట్ ఐ ఈక్వల్ టు 0, 10 సార్లు ప్రింట్ అవ్వాలి. సో ఇది ప్రింట్ అయినప్పుడల్లా ఐ ప్లస్ ప్లస్ ఇస్తా, ఓకే. అదే ఒకవేళ ఇఫ్ ఐ ఈక్వల్ టు 5, 5 టైమ్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత నేను క్లియర్ ఇంటర్వెల్ చేస్తా, ఐ గాట్ ఇట్, ఈ ఇంటర్వెల్ తీసుకు అంటే ఇదే ఐడిని, డిక్లేర్ చేసిన ఐడిని క్లియర్ చేస్తా. అర్థమైంది కదా, అంటే 5 టైమ్స్ అయిపోతాయి. ఇప్పుడు 1 సెకండ్ ఇస్తా సో దట్ మనకు అర్థమవుతుంది. క్లియర్ ఇంటర్వెల్ చేసి కన్సోల్ డాట్ లాగ్ ఇంటర్వెల్ క్లియర్ అని ఇస్తా, డన్ అని ఇస్తా, ఓకే. ఇప్పుడు చూడండి, కావాలంటే లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తాం మళ్ళీ, రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి చూడండి, 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత డన్ అని వచ్చింది అనమాట. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత డన్ అని వచ్చింది, కాబట్టి మనము ఇది డన్ అయిపోయింది, అంటే 5 టైమ్స్ అయిపోయిన తర్వాత డన్. అర్థమైంది కదా. సో దాన్ని మనం క్లియర్ చేసాం. సో దట్ ఈస్ క్లియర్ ఇంటర్వెల్ అనమాట. గాట్ ఇట్. అంటే ఏదైనా ఒక ఇంటర్వెల్ని సో అట్లా ఇంటర్వెల్ని డిక్లేర్ చేసినప్పుడు మనకి ఇంటర్వెల్కి రెఫరెన్స్ వస్తుంది, ఆ వేరియబుల్ని క్లియర్ ఇంటర్వెల్కి పంపిస్తే క్లియర్ చేసుకోవచ్చు, ఓకే. క్లియర్ ఇంటర్వెల్ సెట్ ఇంటర్వెల్ ఈ రెండు సరే మ్యాక్రో టాస్క్ క్యూకే వస్తాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ మ్యాక్రో టాస్క్, కానీ ఇక్కడ ప్రామిసెస్ అని ఉంటాయి. ప్రామిసెస్ అనేది ES6 ఫీచర్స్ అంటే టైప్ స్క్రిప్ట్లో వస్తాయి మనకి, బట్ స్టిల్ ప్రామిసెస్కి, ప్రామిసెస్ ఇస్ వాట్, ప్రామిస్ ఇస్ అన్ అసింక్రనస్ ఆబ్జెక్ట్ విచ్ విల్ హ్యావ్, అసింక్రనసే కదా కాబట్టే కదా క్యూలోకి వచ్చింది, కాల్ స్టాక్ నుంచి బయటకు వచ్చింది, విచ్ విల్ హ్యావ్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఫంక్షనాలిటీ. సో రిజాల్వ్ అంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ఇట్ మైట్ రిజాల్వ్, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ఇట్ మైట్ రిజెక్ట్. సో సమ్ కండిషన్స్ వల్ల అది రిజాల్వ్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, ఓకే, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రామిస్. దానికి ప్రామిస్ డాట్ రిజాల్వ్ కొడితే, రిజాల్వ్ కొట్టి ఏపీఐ కాల్ చేస్తే రిజాల్వ్ అవుతుంది, తర్వాత రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఫైన్. ప్రామిసెస్కి ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాతే సెట్ టైము సెట్ ఇంటర్వెల్. నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఇప్పుడు ఒక కోడ్ రాస్తా. ఇప్పుడు నేనేం చేశానంటే లెట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు నేమ్ సూర్య, ఏజ్ 1 సెకండ్ మా, ఏజ్ 22, ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ప్రామిస్, నేను ఇప్పుడు ఏం చేశాను ప్రామిస్ డాట్ రిజాల్వ్, డాట్ రిజాల్వ్ అని జస్ట్ ఇచ్చేసి డాట్ దెన్ ఇచ్చేసి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఇన్సైడ్ ప్రామిస్, ఓకే, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ వచ్చి సెట్ టైమ్ అవుట్ 0 సెకండ్స్ ఇస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెట్ టైమ్ అవుట్ ఇచ్చా కానీ 0 సెకండ్స్ ఇచ్చా, ప్రామిస్ ఇచ్చా ఇది కూడా 0 సెకండ్సే, ఓకే, ఇది కూడా 0 సెకండ్సే, బిఫోరు ఆఫ్టర్. సో ఇప్పుడు నేను ఫస్ట్ సెట్ టైమ్ అవుట్ ఇచ్చా, నెక్స్ట్ ప్రామిస్ ఇచ్చా. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఈ రెండు 0 సెకండ్స్కి ఎగ్జిక్యూట్ అవుతాయి, కానీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మీరు చెప్పండి. ఫస్ట్ ప్రియారిటీ దేనికి, మైక్రో టాస్క్. మైక్రో టాస్క్లో ఏముంటుంది, ప్రామిసెస్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్రో టాస్క్ అంటే నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ సెట్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అంటే వీటిలో ప్రియారిటీ ఏంటి, ఫస్ట్ ప్రామిస్కి ప్రియారిటీ, అంటే ఇది థర్డ్ ఇది ఫోర్త్. మీరు కావాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూడండి.
ఏది ఫస్ట్ వచ్చిందో చూడండి. ఇన్సైడ్ ప్రామిస్, ఇన్సైడ్ సెట్ అమౌంట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఫస్ట్ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అంటే దానికి దీనికి ఇద్దరికి ఒకటే సెకండ్ ఇచ్చావు, లేదంటే దానికి దీనికి ఇద్దరికి ఒకటే 0 సెకండ్ ఇచ్చావు. అంటే ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? మైక్రో టాస్క్ క్యూలో ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. మైక్రో టాస్క్ క్యూ అంటే అది ఎక్కడుంది? మ్యాక్రో టాస్క్ క్యూ కంటే ముందు ఉంది. అంటే ఫస్ట్ ప్రామిస్ నుంచి కాల్ స్టాక్కి వెళ్ళి ఈవెంట్ లూపు చూడండి. ఫస్ట్ ప్రామిసెస్ని తీసుకెళ్లి ఈవెంట్ లూప్ కాల్ స్టాక్లో వేసి మైక్రో టాస్క్ క్యూ ఎంటీ అయిపోయి కాల్ స్టాక్ ఎంటీ అయిన తర్వాత మళ్ళీ మ్యాక్రో టాస్క్ క్యూని తీసుకెళ్తుంది. గాట్ ఇట్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసింక్రనస్ ప్రామిసెస్ అండ్ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్. ఇవి అసింక్రనసే కానీ ఇవి మ్యాక్రో టాస్క్ క్యూకి వెళ్తాయి. కానీ ప్రామిసెస్ మాత్రం మైక్రో టాస్క్ క్యూకి వెళ్తాయి. మైక్రో టాస్క్ క్యూ ఫస్ట్ ఎంటీ అయిన తర్వాతే మ్యాక్రో టాస్క్ క్యూ ఎంటీ అవుతుంది. అంటే మైక్రో టాస్క్ క్యూ ఎంటీ అయ్యి ఈవెంట్ లూప్ కాల్ స్టాక్లోకి వెళ్ళి అది మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మ్యాక్రో టాస్క్ క్యూలో ఉండేవి ఈవెంట్ లూప్ 1 by 1 తీసుకెళ్ళి కాల్ స్టాక్లో వేసి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. గాట్ ఇట్? దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, ఇంకొకటి ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం మనం. నిన్న యాడ్ చేయలేదు నిన్నటి క్లాస్లో. ఇప్పుడు దీనికి ఒక బటన్ ఇద్దాం. ఓకే, బాడీలో ఫామ్ క్రియేట్ చేస్తా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఏదో ఒకటి, వాల్యూ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. దీనికి నేనేం చేస్తాను? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ ఐడి ఉందా? లేదు. ఐడి ఈక్వల్ టు మై బటన్ అని ఇచ్చా. ఓకే, డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. డైరెక్ట్గా యాడ్ ఈవెంట్ లిజనర్. నేను క్లిక్ ఈవెంట్ అంటే చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఈ అంటే ఈవెంట్. ఓకే, బటన్ క్లిక్ అని ఇస్తున్నా. సో ఇలా కూడా మనం ఈవెంట్ని యాడ్ చేయొచ్చు. చూడండి కావాలంటే. సో ఇప్పుడు అసింక్రోనస్ ప్రోగ్రామింగ్కి వెళ్దాం. చూడండి 2 సార్లు నేను క్లిక్ చేసా బటన్ని. చూడండి బటన్ క్లిక్ అని వచ్చింది. సో ఇదే నేను ఇప్పుడు ఈ అసింక్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాను అనుకోండి, ఇలా ఉందా? ఈ ఎలిమెంట్స్కి వెళ్దామా? సోర్సెస్, ఎలిమెంట్స్, ఇదిగోండి ఇదే కదా హెచ్టిఎంఎల్. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఇదేంది? ఈ ఎలిమెంట్ ఎక్కడో దీన్ని కొంచెం కిందకి లాగుదాం. ఓకే, చూడండి ఈ బటనే కదా. ఈ బటన్కి నువ్వు రాసిన ఈవెంట్ లిజనర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నువ్వు రాసిన ఈవెంట్ లిజనర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్నమాట. ఇవి ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి. సో నీకు ప్రాపర్టీస్లో ఇక్కడ డేటాలో యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంది. ఆ బటన్కి ఈవెంట్ లిజనర్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. గాట్ ఇట్? అలా చూడు, ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి షో యాక్సెసిబిలిటీ ట్రీ అని ఎంటర్ చేస్తే ఫస్ట్ ఈ పేజ్లో ఈ ఫామ్ ఉంది. ఈ ఫామ్లో నీకు బటన్ ఉంది. ఓకే, పైన ఇది ఉంది. అంటే 1 by 1 నీకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్లైన్ టెక్స్ట్ బాక్స్ కాబట్టి అది ఇన్లైన్ టెక్స్ట్ బాక్స్, కానీ బటన్ టైప్ వచ్చి బటన్ అనమాట. సబ్మిట్ అంటే బటన్. ఓకే, సో అలా నీకు యాక్సెసిబిలిటీని చూపిస్తుంది అనమాట. ఓకే, అలా See? నువ్వు క్లిక్ చేయొచ్చు. సో యాడ్ ఈవెంట్ లిజనర్ కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. రిమెంబర్ దిస్. నిన్న చెప్పలేదు కాబట్టి ఈరోజు చెప్తాను. యాడ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్ దేనికి చేయొచ్చు? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి చేయొచ్చు. అర్థమైంది? అది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్దే. చూడండి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డాట్ యాడ్ అండ్ ఈవెంట్ లిజనర్. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై బటన్ ఐడి అని చేస్తే దాని రిటర్న్ టైప్ ఏంటి? హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కదా. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఇక్కడ, దాని రిటర్న్ టైప్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే అది ఏమి రిటర్న్ చేస్తుంది అనేది దాన్ని ఫోకస్ చేస్తే మనకు అర్థమవుద్దండి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంది. చూడండి, ఎండిఎన్ రెఫరెన్స్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ చెప్పాను ఎండిఎన్ మొజిల్లా డాక్యుమెంట్స్ అని. యాడ్ ఈవెంట్ లిజనర్ అని అక్కడ ఉంటుంది అనమాట. ఓకే, రిమూవ్ ఈవెంట్ లిజనర్ కూడా ఉంది, రిమూవ్ చేసుకునే దానికి. ఓకే, ఏ బ్రౌజర్ కంపాటిబిలిటీ అన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, అది అన్ని బ్రౌజర్లో ఉంటుంది మ్యాక్సిమం జావా స్క్రిప్ట్. ఇప్పుడు మరీ ఓల్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి ఉండవేమో. ఓకే, గాట్ ఇట్? దట్ ఈస్ వాట్. ఇలా
మనకి మైక్రో టాస్క్, హీప్ మెమరీ, స్టాక్ మెమరీ, ఈవెంట్ లిజనర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గాట్ ఇట్. నెక్స్ట్, మీరు ఇంక ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేను చాలా నీట్గా ఇచ్చా డయాగ్రామ్తో సహా. ఈ ఈ ఈ ఇమేజ్ మీరు ఇక్కడ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇచ్చా జిఫ్ యానిమేటెడ్ ఇమేజ్. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత ఇప్పుడు ఈవెంట్ బబుల్, ఈవెంట్ క్యాప్చరింగ్ అండ్ ప్రాపగేషన్, ఇది ఒక డెఫినేషన్ టైప్లో మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు నువ్వు బటన్ని క్లిక్ చేస్తే బటన్ డివిజన్లో ఉంది, డివిజన్ బాడీలో ఉంది, బాడీ హెచ్టిఎంఎల్లో ఉంది, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉంది. అది నువ్వు ఇచ్చిన ఈవెంట్ని బబుల్ అవ్వడానికి, సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఈ బటన్ క్లిక్డే కదా, ఏదైనా ఈవెంటే కదా. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు దీన్నే ఆ, అది చేస్తా, డీబగ్ చేస్తా. ఓకే, రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. నువ్వు ఈవెంట్ అలా యాడ్ అయినా ఇలా అయినా యాడ్ చేయి, నో ప్రాబ్లం. సోర్సెస్లోకి వెళ్ళి నేను ఇక్కడ పాయింటర్ పెడతా. ఓకేనా, ఇప్పుడు నువ్వు క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది అనమాట. అది ఎలా వచ్చింది, ఎలా వచ్చిందంటే నువ్వు ఆ ఈవెంట్ని దీనికి ఇచ్చావు కదా. ఇది ఇన్పుట్ నుంచి ఫస్ట్ దాని పేరెంట్ ఎలిమెంట్ ఎవరు, ఫామ్ తర్వాత పేరెంట్ ఎలిమెంట్ ఎవరు, బాడీ తర్వాత పేరెంట్ ఎలిమెంట్ ఎవరు, హెచ్టిఎంఎల్ తర్వాత పేరెంట్ ఎలిమెంట్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ తర్వాత డాక్యుమెంట్ తర్వాత ఇదంతా బబుల్ అవుతుంది ఆ ఈవెంట్కి. జావా స్క్రిప్ట్ని అనలైజ్ చేసి ఈవెంట్ హ్యాండ్లర్స్ ఏవైతే ఉంటాయో బ్రౌజర్లో, అవి అవి దానికి సంబంధించిన ఆ ఫంక్షన్కి బైండ్ చేస్తే అక్కడికి పాయింటర్ వస్తుంది. ఓకే, సో అది బబులింగ్ ఫేస్. బబులింగ్ అయ్యి మళ్ళీ అది నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అది క్యాప్చర్ అయ్యి మళ్ళీ బటన్ బ్యాక్ వస్తుంది కదా, అది క్యాప్చరింగ్ ఫేస్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రాపగేషన్ అంటాం. ఇట్ విల్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఫ్రమ్ బబులింగ్ టు క్యాప్చరింగ్. అది బబులింగ్, క్యాప్చరింగ్ అంటే రివర్స్ బ్యాక్ రావడం. బబులింగ్ అంటే ఇక్కడ నుంచి డాక్యుమెంట్కి వెళ్ళి డాక్యుమెంట్ నుంచి జావా స్క్రిప్ట్ ఎక్కడైతే ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని పాయింట్కి వెళ్ళి మ్యాచ్ చేయడం అనమాట. గాట్ ఇట్. చూడండి, ఈవెంట్ బబుల్ అయింది, మళ్ళీ ఈవెంట్ క్యాప్చర్ అయింది. సో ద హోల్ ప్రాసెస్ని ప్రాపగేషన్ అంటాం. గాట్ ఇట్. సో దట్ ఈస్ ఈవెంట్ బబులింగ్ అండ్ ఈవెంట్ క్యాప్చరింగ్. అర్థమైందా. సో అది, ఇది నేను పూర్తిగా నేను డయాగ్రామ్ ఇచ్చా. నువ్వు మధ్యలో దాన్ని ప్రాపగేషన్ స్టాప్ చేయాలంటే ఈ డాట్ స్టాప్ ప్రాపగేషన్ ఇస్తే స్టాప్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఈ డాట్ స్టాప్ ప్రాపగేషన్ ఇస్తే ఇట్ విల్ స్టాప్ అనమాట. యూ కెన్ గివ్ ఇట్, నో ఇష్యూస్ ఇన్ ఇట్. ఇంకా నేను ఇచ్చాను చూడు, సేమ్ అది ఈవెంట్ బబులింగ్, ఈవెంట్ క్యాప్చరింగ్ అండ్ ఈవెంట్ ప్రాపగేషన్. ఓకే, సో దట్స్ వాట్ ఫర్ టుడే. ప్రాక్టీస్ చేయండి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.